అప్పుడే చిలికిన పాల నుండి తీయగా వచ్చిన నవనీతము లేదా వెన్న ఎంత మృదువుగా ఉంటుందో అంత మృదుత్వము కలిగి భక్తులను దయారస హృదయముతో కరుణించే జగన్మాతను వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 61వ భాగము. హాహా హూహూ ముఖస్తుత్య. హాహా హూహూ అనేవారు ఇద్దరు గంధర్వులు. సాధారణముగా గంధర్వులందరూ కూడా ఏదో ఒక కళలో ప్రవేశమును కలిగి ఉంటారు. హాహా హూహూ అనే పేర్లు గల ఇద్దరు గంధర్వులు కూడా మధుర గాయకులు. వీరిద్దరూ తమ గానంతో దేవతలనందరినీ కీర్తిస్తూ వారిని అలరిస్తూ ఉండేవారు. వీరి ప్రస్తావన అనేక మంది దేవతలను గురించిన ప్రస్తావనలలో మనకు పురాణములలో కనిపిస్తుంది. అందులో ప్రముఖమైనది నవనారసింహ క్షేత్రములలో ప్రముఖమైనదైన అహోబిలంలో శ్రీ నరసింహస్వామి యొక్క ఒక రూపము ఛత్రవట నరసింహస్వామి. ఆయన గానకళాప్రియుడు. హిరణ్యకశిపుని సంహరించిన తరువాత నృసింహుని కోప భంగిమను శాంతపరచడానికి హాహా మరియు హూహూ అనే ఇద్దరు సంగీత గంధర్వులు మేరు పర్వతం నుండి క్రిందకు దిగి వచ్చి తమ గాన కౌశలంతో ఆయనను అలరించి శాంతపరిచారు. శ్రీ నరసింహుడు తన ఎడమ చేతితో సంగీతానికి తాళము వేస్తూ కనిపిస్తాడు. ఈ రకమైన భంగిమ మనకు ఎక్కడా కనిపించదు. నృసింహుడు ఆ గంధర్వులిద్దరికీ జనాదరణ పొందాలని వరం ఇచ్చాడు. ఈ ఆలయంలో హాహా మరియు హూహూ విగ్రహాలు కూడా ఉంటాయి. అంత అద్భుతమైన గాయకులు వీరిద్దరు. అటువంటి మధుర గాయకులచే స్తుతింపబడే జగన్మాతను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము హాహా హూహూ ముఖస్తుత్య అనే నామముచే కీర్తించినది. గుణినిష్ట గుణాభిధానం స్తుతి అన్న వాక్యమును అనుసరించి గుణవంతుని యొక్క గుణములను చెప్పుట స్తుతి అనబడుతుంది. ఈ నామములో ముఖస్తుత్య అన్న పదమునకు అర్థము జగన్మాత యొక్క గుణగణములను వర్ణించుట. సర్వదేవతాగణము జగన్మాత లలితాంబికను మణిద్వీపములో స్తుతిస్తూ ఉంటారంటే హాహా హూహూ అనే గంధర్వులకు ఆ తల్లి స్తుతి పాత్రమైనది అన్న విషయములో అతిశయోక్తి ఏమున్నది? వీరి యొక్క స్తుతికి పరమేశ్వరి ఆశ్రయముగా ప్రతిపాదించబడినది. హాని వృద్ధి వివర్జిత. జీవుడు జన్మించిన తరువాత ఎప్పటికీ అదే స్థితిలో ఉండడు. కాలానుగుణముగా అతనిలో అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. వీటినే షడ్విధ వికారములు అని వ్యవహరిస్తారు. అవి జన్మ అనగా పుట్టుట, సంస్థాన అనగా నిలబడుట, వర్ధన అనగా పెరుగుట, అపక్షయ అనగా బలియుట, పరిపాక అనగా పరిపక్వమగుట, నాశము అనగా నశించుట. ఈ 6 మార్పులకు ప్రతి జీవి కూడా గురి కావలసినది. వీటిలో మానవుని మార్పులకు ముఖ్య కారణములైనవి 2 ఉన్నాయి. అవి హాని, వృద్ధి. వృద్ధి అనగా పెరుగుదల లేదా వృద్ధి పొందుట. హాని అనగా తరుగుదల లేదా కృషించిపోవుట. ఈ షడ్విధమైన వికారములు కానీ అందులో ముఖ్యమైన హాని అనగా కృషించిపోవుట, వృద్ధి అనగా పెరుగుదల, ఈ 2 లక్షణములు కూడా లేని జగన్మాతను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము హాని వృద్ధి వివర్జిత అనే నామముతో కీర్తించింది. అవయవములు ఉపచయము అనగా పెరుగుదల, అపచయము అనగా కృషించుట గాని లేక ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండునది పరమేశ్వరి. బృహదారణ్యక ఉపనిషత్తు న కర్మణా వర్ధతే నోకనీయాన్ అనగా బ్రహ్మవేత్త యొక్క మహిమ ఎటువంటిదంటే
అది కర్మముచే వృద్ధి పొందునది కాదు, క్షయమునందునది కాదు. షడ్విధ వికారములైన అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి అనగా ఉండుట, పుట్టుట, వృద్ధి చెందుట, పరిణమించుట, అపక్షేమగుట, నశించుట, ఇవి శరీరము కలిగి కర్మలను ఆచరించే జీవులకు ఉండే లక్షణములే కాని నిర్గుణ నిరాకార స్వరూపిణి ఈశ్వరునితో అభేదమైనది, ఎటువంటి కర్మలతోనూ సంబంధము లేనిది అయిన జగన్మాతకు ఉండని లక్షణములు కనుక శ్రీ లలితా త్రిసతీ స్తోత్రము ఆ తల్లిని షడ్విధ వికారములు లేని నిర్వికార స్వరూపిణిగా హానివృద్ధి వివర్జిత అనే నామముచే కీర్తించింది. హయ్యంగ వీణ హృదయ శ్రీ లలితా త్రిసతీ స్తోత్రము జగన్మాత లలితాంబికను కీర్తించిన ఒక్కొక్క నామము ఒక్కొక్క పంచదార గుళిక వంటిది. అటువంటి అమృతతుల్యమైన మరొక నామమే హయ్యంగ వీణ హృదయ. హయ్యంగ వీణము అను పదమునకు అర్థము అప్పుడే పాలను చిలుకగా వచ్చిన మృదువైన నవనీతము లేదా వెన్న. పరమేశ్వరి లలితాంబిక నవనీతము వంటి హృదయము కలిగినది అని శ్రీ లలితా త్రిసతీ స్తోత్రము వివరించుచున్నది. హయ్యంగ వీణము లేదా నవనీతమునకు ఉండే ప్రధానమైన లక్షణము కొద్దిగా వెచ్చదనము తగలగానే అది కరిగిపోతుంది. అమ్మలను కన్న అమ్మాయిన లలితాంబిక కూడా భక్తులు తన పట్ల చూపే అతి కొద్ది భక్తికే కరిగిపోతుంది. ముండకోపనిషత్తు అవాగమనాహ అనగా పరబ్రహ్మ స్వరూపమునకు వాక్కు, మనసు మొదలైన అంతరింద్రియములు, బహిరింద్రియములు లేవని వివరించిందే కాని హృదయము లేదని చెప్పలేదు. పైగా దేవతలందరూ కూడా దయాస్వరూపులు, కృపాసాగరులు అని వేదములు వర్ణిస్తున్నాయి. అటువంటప్పుడు వారందరినీ కూడా సృష్టించిన మాత ఎంత దయాసాగరురాలై ఉండాలి. యోగి హృదయముతో అనగా సహృదయముతో తనను స్మరించిన వారికి ఆ తల్లి తన కృపాపూర్ణమైన ఈ క్షణమును అనగా దృష్టిని ప్రసరించి కరుణిస్తుంది అనుటలో ఎటువంటి సందేహము లేదు. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి వీడియోలో